హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా టేస్టీగా చేసుకునే 5 రకాల ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ 5 ప్రసాదాలు కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. మీ వీలుని బట్టి మీకు నచ్చిన ప్రసాదాలని ఇంట్లో ట్రై చేయండి. ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రసాదాలు ఏంటో చూసిద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి శనగల తాలింపు. దీనికోసం ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా శనగల్ని తీసుకున్నాను. చూడండి, మార్నింగ్ కల్లా ఇవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని 1 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి తాలింపు గింజలు అన్నింటినీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చిని కలిపి వేసుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మనం ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మన ఫస్ట్ ప్రసాదం శనగల తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. ఈ ప్రసాదం కోసం ముందుగా ఒక కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా వాష్ చేసుకున్న పెసరపప్పును వేసుకోండి. ఈ పెసరపప్పుని 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా కడిగిన రైస్ని వేసుకోండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వీటిని నానబెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. మనం పప్పు ఇంకా బియ్యాన్ని కలిపి 1 కప్పు దాకా తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. ఇప్పుడు ఇంకో పక్కన బౌల్లోకి 3/4 కప్పు దాకా బెల్లం, 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మీరు కావాలంటే 3/4 కప్పు దాకా షుగర్ని, 1/2 కప్పు దాకా బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని రెడీగా పక్కన పెట్టుకోండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి రైస్ అనేది బాగా ఉడికిపోయింది. ఈ రైస్ని స్పూన్తో కలుపుకుంటూ కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేయండి. ఇలా ఉడికించుకున్న రైస్లోకి బెల్లం వాటర్ని ఇలా వడగట్టి తీసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బెల్లం వాటర్లో రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్ని రైస్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా తిక్కుగా అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక వేరొక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా కుక్కర్లోకి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన సెకండ్ ప్రసాదం చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ ప్రసాదం నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాస్ దాకా బియ్యాన్ని వేసుకోండి. ఈ రైస్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్ళని వేసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి. ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని 2 విజిల్స్ చేసి తీసుకోండి. చూడండి, మనకి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా వండుకున్న రైస్లోంచి మనకు కావాల్సినంత రైస్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని, 2 నిమ్మకాయల రసాన్ని ఇలా విత్తనాలు లేకుండా యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని 1 టేబుల్ స్పూన్ దాకా కలిపి వేసుకోండి. ఇందులోనే 3 ఎండుమిర్చిని, 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకొని అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని రైస్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మన 4వ రెసిపీ వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం కోసం మనం వండుకున్న రైస్లోంచి 1 కప్పు దాకా రైస్ని తీసుకొని కొంచెం ఇలా మ్యాష్ చేసి తీసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న అన్నంలోకి 1/2 కప్పు దాకా గోరువెచ్చని పాలను వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా కమ్మటి పెరుగును వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపును పెట్టుకుందాము. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులన్నింటినీ 1 టేబుల్ స్పూన్ దాకా కలిపి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు,
1 టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి ముక్కలు, పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన 5వ రెసిపీ ఫ్రూట్ ప్రసాదం అంటే పంచామృతం. దీనికోసం బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక బనానా ముక్కల్ని, పావు కప్పు దాకా యాపిల్ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో వేరే ఫ్రూట్స్ని అయినా తీసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెను వేసుకోండి. మీరు ఈ తేనె ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు లేదా బెల్లం తురుమునైనా తీసుకోవచ్చు. ఇదంతా కలిసే విధంగా బాగా కలిపామంటే మనకు తక్కువ టైంలో రుచికరమైన పంచామృతం అయితే రెడీ అయిపోతుంది. అన్ని ప్రసాదాలు చేసి పెట్టే వీలు లేకపోయినా ఈ ఒక్క పంచామృతం చేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున ఈజీగా చేసుకునే ఈ 5 ప్రసాదాలను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.